ప్రత్యూష, సార్వత్రిక ఎన్నికలకు 2019 ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లు మాత్రమే టైం ఉంది. మరి మోదీ సర్కార్ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తోంది? ప్రభుత్వంలో పార్టీలో భారీ మార్పులు చేర్పులకు మోడీ అమిత్ షా ద్వయం సిద్ధమైంది. మరో 2 ఏళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమరానికి తమ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న విషయంపై లోతైన అధ్యయనం చేస్తున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణపై ఇప్పుడు జోరుగా చర్చ మొదలైంది. తొలుత రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయిన వెంటనే కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందన్న సంకేతాలు వచ్చినప్పటికీ ప్రధాని మోదీ దీనిపై కసరత్తు మొదలుపెట్టారని తెలుస్తోంది. దీంతో ఈ కసరత్తు పూర్తయితే ఏ క్షణానైనా విస్తరణ జరగొచ్చని తాజాగా పార్టీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. ప్రధాని మోదీ డెడ్లైన్ ఏది పెట్టుకోలేదని పార్టీలో ఓ సీనియర్ నేత తెలిపారు. మొత్తం మోదీ కేబినెట్లో ఇప్పటి వరకు 74 మంది ఉండగా రాజ్యాంగం ప్రకారం గరిష్టంగా 82 మందిని నియమించుకునే అవకాశం ఉంది. దీంతో కొత్త వారికి అవకాశం కల్పించడంతో పాటు ఉన్నవారిలో మార్పులు చేర్పులు చేయడానికి ఆస్కారం ఉంది. రెండు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇప్పటి వరకు 2 సార్లు కేబినెట్ విస్తరణ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇప్పుడు మూడోసారి జరపక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. మూడోసారి జరగనున్న తాజా విస్తరణలో కొందరిని ప్రభుత్వం నుంచి పార్టీకి బదిలీ చేసే అవకాశం ఉంది. మంత్రులుగా ఉన్న కొందరు సీనియర్ నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగించే యోచనలో అధినేతలున్నారని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న మార్పులు చేర్పుల్లో లోక్సభతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాలపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే త్వరలో ఎన్నికలు జరిగే గుజరాత్, కర్ణాటక, హిమాచల్ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం పెరిగే అవకాశం కనిపిస్తోంది. రెండవ కేబినెట్ విస్తరణలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రం నుంచి ఎక్కువ మందికి ప్రాతినిధ్యం కల్పించారు. లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యాన్ని పెంచే అవకాశం ఉంది. ఇందులో తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఎన్నికైన ఏకైక ఎంపీ బండారు దత్తాత్రేయ ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నారు. దీంతో తెలంగాణ నుంచి కొత్తగా ఎవరికీ చోటు దక్కే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే సొంత పార్టీ బీజేపీ నుంచి 2 ఎంపీలున్నా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరో ఎంపీ గోకరాజు గంగరాజు ఈసారి కేబినెట్ విస్తరణలో చోటు దక్కొచ్చని ఆశిస్తున్నారు. అదే సమయంలో మిత్రపక్షం టీడీపీ సైతం తమకు మరో బెర్త్ అదనంగా కేటాయించాలని కోరుతోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉండగా సహాయ మంత్రిగా సుజనా చౌదరి కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరికీ తోడు మరో బెర్తు ఖరారైనట్లయితే అది ఎవరికిస్తారన్న విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఉన్న 2 అగ్రకులాలకు చెందిన వారు కావడంతో మూడో మంత్రిగా వెనుకబడ్డ తరగతులకు చెందిన ఎంపీకి ఇవ్వొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కొనకళ్ళ నారాయణ పేరు వినిపిస్తుండగా హిందూపూర్ ఎంపీ నిమ్మల కిష్టప్ప సైతం ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ బీసీలను కాదని ఎస్సీలకు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించిన పక్షంలో ఎన్ శివప్రసాద్ కు అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. ఆయన ఈ మధ్య పార్టీ అధినేతపై అసంతృప్తి వ్యక్తం చేయడం, ఎస్సీలకు తగిన ప్రాధాన్యత లేదని బహిరంగంగా విమర్శలు చేయడం కలకలం రేపాయి. ఈ అసంతృప్తిని చల్లార్చడంతో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకోవడం కోసమైనా శివప్రసాద్ పేరును పరిగణనలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. బీసీ, ఎస్సీలను కాదని మూడో బెర్తును ఓసీలకిచ్చే అవకాశం లేనప్పటికీ బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తోన్న కాపు సామాజిక వర్గాన్ని సైతం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆ లెక్కన టీడీపీ కాపు ఎంపీలు అవంతి శ్రీనివాసరావు, తోట నరసింహంలలో ఎవరో ఒకరికి అవకాశం ఉంటుంది. అయితే టీడీపీ నుంచి ఎవరికి అవకాశం కల్పించాలన్న విషయంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్ని సమీకరణాలని పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఏది జరగాలన్నా ముందు బీజేపీ మూడో బెర్త్ ఖరారు చేస్తేనే సాధ్యమవుతుంది.